నమస్కారం. లక్ష్మీ పంచాంగం ఛానల్కు స్వాగతం. ఓం శ్రీ మాత్రే నమః. ఈరోజు మనందరికీ అంతా మంచి జరగాలని కోరుకుంటూ, ఈరోజు పంచాంగం దినఫలాలు శుభకార్యాలు చేసుకోవచ్చా, ఇంకా ఈరోజు పండుగ ప్రత్యేకత తెలుసుకుందాం. జీవిత సత్యం. మార్పు కొత్త అవకాశాలను సృష్టిస్తుంది, కొత్త సవాళ్లను విసురుతుంది. ఆ అవకాశాలను అందిపుచ్చుకొని సవాళ్లను సవాల్ చేసేవారే చివరికి విజేతలుగా నిలుస్తారు. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ విశ్వావసునామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు, భాద్రపద మాసం కృష్ణపక్షం, 2025 సెప్టెంబర్ 16 మంగళవారం. సూర్యోదయం ఉదయం 6:07, సూర్యాస్తమయం సాయంత్రం 6:13. చంద్రోదయం రాత్రి 12:47, చంద్రాస్తమయం మధ్యాహ్నం 2:33. తిథి దశమి రాత్రి 12:24 వరకు, తదుపరి ఏకాదశి. నక్షత్రం ఆరుద్ర ఉదయం 6:44 వరకు, తదుపరి పునర్వసు. కరణము వనిజ మధ్యాహ్నం 12:56 వరకు, తదుపరి విష్టి. రాత్రి 2:24 వరకు, తదుపరి భవ. యోగము వర్యానం రాత్రి 12:30 వరకు, తదుపరి పరిగము. అశుభ సమయాలు. రాహుకాలం మధ్యాహ్నం 3:12 నుండి 4:43 వరకు. యమగండం ఉదయం 9:09 నుండి 10:40 వరకు. గుళిక కాలం మధ్యాహ్నం 12:10 నుండి 1:41 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:33 నుండి 9:21 వరకు. తిరిగి రాత్రి 10:59 నుండి 11:47 వరకు. వర్జ్యం సాయంత్రం 6:36 నుండి 8:11 వరకు. శుభ సమయాలు. బ్రహ్మముహూర్తం తెల్లవారుజామున 4:31 నుండి 5:19 వరకు. అమృత గడియలు తెల్లవారుజామున 4:03 నుండి 5:37 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:46 నుండి 12:35 వరకు. సెప్టెంబర్ 16 మంగళవారం. ఈరోజు మంచిదేనా? ఈరోజు శుభకార్యాలు చేసుకోవచ్చా తెలుసుకుందాం. ఈరోజు ఉన్న తిథి దశమి రాత్రి 12:24 వరకు ఉంది, తదుపరి ఏకాదశి. దశమి ఏకాదశి తిథులు శుభకార్యాలకు అనుకూలమైనవి. మధ్యాహ్నం 12:56 నుండి మొదలయ్యే విష్టీకరణం శుభకార్యాలకు అనుకూలమైనది కాదు. వారం మంగళవారం కూడా చాలా రకాల శుభకార్యాలకు వాడరు. సూర్యుడు రాత్రి 1:46 వరకు సింహరాశిలో, తదుపరి కన్యారాశిలో ఉంటారు. సూర్యుడు ఒక రాశి నుండి మరొక రాశిలోకి ప్రవేశించే రోజున సంక్రమణం సంక్రాంతి అంటారు. ఇలాంటి సంక్రమణం రోజుల్లో శుభకార్యాలు చేయకూడదు. సంక్రమణం రోజున పితృదేవతల పేరిట పిండ ప్రదానాలు చేయటం, పితృతర్పణాలు వదలటం, దాన ధర్మాలు చేయడం వంటివి చేయవచ్చు. సంక్రమణం రోజున సముద్ర స్నానం, నదీ స్నానం చేసి దేవుణ్ణి ధ్యానిస్తే పుణ్యం వస్తుంది. వారం మంగళవారం కూడా చాలా రకాల శుభకార్యాలకు వాడరు. ఈరోజు ఎటువంటి శుభకార్యాలు చేయకూడదు. సాధారణమైన పనులు మనం ప్రతిరోజు చేసుకునే పనులకు ఎటువంటి దోషాలు ఉండవు కాబట్టి
యథావిధిగా చేసుకోవచ్చు. చంద్రుడు రాత్రి 12:28 వరకు మిథున రాశిలో, తదుపరి కర్కాటక రాశిలో ఉంటారు. మంగళవారం ఉత్తరం దిక్కున, వాయవ్యం దిక్కున ప్రయాణాలు చేయరాదు. చంద్రబలం రాత్రి 12:28 వరకు చంద్రబలం ఉన్న రాశులు: మేషం, మిథునం, సింహం, కన్య, ధనస్సు, మకరం. రాత్రి 12:28 నుండి మరుసటి రోజు సూర్యోదయం వరకు చంద్రబలం ఉన్న రాశులు: వృషభం, కర్కాటకం, కన్య, తుల, మకరం, కుంభం. నక్షత్ర బలం: ఆరుద్ర నక్షత్రం ఉన్న సమయములో బలమైన నక్షత్రాలు: అశ్విని, కృత్తిక, మృగశిర, పునర్వసు, పుష్యమి, మఖ, ఉత్తర, చిత్త, విశాఖ, అనురాధ, మూల, ఉత్తరాషాఢ, ధనిష్ట, పూర్వ భాద్రపద మరియు ఉత్తర భాద్రపద. పునర్వసు నక్షత్రం ఉన్న సమయములో బలమైన నక్షత్రాలు: భరణి, రోహిణి, ఆరద్ర, పుష్యమి, ఆశ్లేష, పుబ్బ, హస్త, స్వాతి, అనురాధ, జ్యేష్ఠ, పూర్వాషాఢ, శ్రవణం, శతభిషం, ఉత్తర భాద్రపద మరియు రేవతి. ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారందరికీ ఆ శ్రీ మహావిష్ణువు, లక్ష్మీదేవిల ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండి వారంతా సుఖ సంతోషాలతో, సకల సంపదలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నిన్న మేమడిగిన ప్రశ్నకు సమాధానం: దేవతలందరికీ పలు రకాల శివలింగాలను తయారు చేసి ఇచ్చినవారు విశ్వకర్మ. ఈరోజు ప్రశ్న: బ్రహ్మ వద్ద గల శివలింగం ఏది? ఆత్మలింగం, స్ఫటిక శివలింగం, ఇంద్రనీలమణుల శివలింగం, స్ఫటిక శివలింగం. సమాధానాన్ని కామెంట్లో తెలపండి. ఈరోజు మన దినఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. మేషరాశి: నిరుద్యోగులకు శ్రమ పెరిగి ఫలితం కనిపించదు. వృషభ రాశి: ముఖ్యమైన వ్యవహారాలు వేగంగా సకాలంలో పూర్తి చేస్తారు. మిథున రాశి: ఆత్మీయుల నుంచి కీలక సమాచారం రావచ్చు. కర్కాటక రాశి: ఉత్సాహంతో వ్యవహారాలు పూర్తి చేస్తారు. సింహరాశి: సన్నిహితులతో వివాదాలు తొలగుతాయి. కన్య రాశి: శత్రువులు సైతం ఆశ్చర్యపడే రీతిలో మీ ఖ్యాతి పెరుగుతుంది. తులారాశి: చిన్ననాటి మిత్రులతో ఆనందంగా గడుపుతారు. వృశ్చిక రాశి: కొన్ని పనులు కొంత కష్టసాధ్యమైన పూర్తి చేస్తారు. ధనుస్సు రాశి: విద్యార్థులు పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు. మకర రాశి: చిన్ననాటి మిత్రులను కలుసుకొని కష్టసుఖాలు విచారిస్తారు. కుంభరాశి: చిన్ననాటి సంఘటనలు గుర్తుకు వస్తాయి. మీనరాశి: మిత్రుల నుంచి శుభవార్తలు వింటారు. ఇది ఈరోజుటి పంచాంగం. మన గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని దీవెనలతో మనమంతా చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణం చేయండి. జై శ్రీరామ్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మన వాళ్ళందరికీ ఉపయోగపడవచ్చు. షేర్ చేయండి. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. ఇంకా ముగ్గురికి షేర్ చేయండి.